నమస్కారం. ఈరోజు మనం పిగ్మెంటేషన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. పిగ్మెంటేషన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. మంగు 30 years దాటిన తర్వాత 80% లేడీస్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు మన ఇండియాలో. ఒకప్పుడు ఈ ప్రాబ్లం ఇంతగా ఉండేది కాదు. చాలా క్లియర్ స్కిన్తో ఉండేవాళ్ళు. 40లోకి వచ్చిన తర్వాత పిగ్మెంటేషన్ వచ్చేది, కానీ 50sలోకి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయేది. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. 12 years పిల్లలు, 10 years పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసి ఎంత ఏజ్ వరకైనా ఉంటుంది. అది 60-70 years వాళ్ళకు కూడా తగ్గడం లేదు. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిగ్మెంటేషన్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు వచ్చే పిగ్మెంటేషన్ వేరు, అడల్ట్ స్టేజ్లో వచ్చే పిగ్మెంటేషన్ వేరు. ముఖ్యంగా అరౌండ్ మౌత్ వస్తుంది, కళ్ళ కింద వస్తుంది కొంతమందికి. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే ఎండలో కంటిన్యూస్గా తిరుగుతారో వాళ్ళకి ఫేస్ మీదే కాదు, బాడీ మీద కూడా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 40 years తర్వాత వచ్చే పిగ్మెంటేషన్ వేరు. ఇదేంటంటే 40th year స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది ఈ రోజుల్లో. సో దీనికి కారణాలు అడుగుతూ ఉంటారు. చాలా కారణాలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ రోజుల్లో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ముఖ్యంగా అమ్మాయిల్లోనైతే అది ఎలా ఉంటుంది అంటే మెచ్యూర్ ఏజ్ నుంచి లేదా మెచ్యూర్ అయ్యే 1 year ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అది మెచ్యూర్ అయిన తర్వాత పీసీఓడి కూడా చిన్న పిల్లలకు ఉంటున్నా. పీసీఓడి ప్రాబ్లం, చిన్న సిస్టులు ఉంటున్నాయి వాళ్ళ పొట్టలో. అలానే ఏంటి అంటే థైరాయిడ్ అనేది ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో నేను చూసినప్పుడు దాదాపు 50-60 మెంబర్స్కి థైరాయిడ్ ఉంటుంది. ఒక 20-25%కి పీసీఓడి ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ స్కిన్తో ఉండేవాళ్ళు ఓన్లీ 10-20% మాత్రమే. మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లం. చూడండి ఎంతగా అయిపోయిందో. దానికి తోడు ఈ రెండు వస్తే కొంచెం బరువు ఎక్కిపోతారు. దానివల్ల ఇంకొంచెం పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలకు కూడా ఈ రోజుల్లో నేను గమనిస్తూ ఉన్నాను. చాలామంది పిల్లలకి మెడ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇది పోదు అని అనుకునేసుకొని గమ్మున అయిపోతారు. కానీ దీన్ని మనం పోగొట్టుకోవచ్చు తప్పకుండా పోగొట్టుకోవచ్చు. మీరు మంచి స్కిన్ లైట్నర్స్ కానీ వాడారు అంటే పోగొట్టుకోవచ్చు. కానీ అది ప్రొఫెషనల్స్ సజెస్ట్ చేసినవే వాడండి అలా కాకుండా వాడారు అంటే మీ స్కిన్ ఇంకా పాడైపోయి స్కిన్ అంతా రెడ్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి పనులు చేయకండి. ఎక్కడ పడితే అక్కడ కొనకండి స్కిన్ లైట్ అయ్యేవి లేదా తెల్లగా రావాలని చెప్పేసి. మాకు నెలకు ఎంతోమంది వస్తూ ఉంటారు, మొహం అంతా ఎర్రగా అయిపోయి పింక్గా అయిపోయి లేదా నల్లగా అయిపోయి వస్తూ ఉంటారనమాట. సో ఇది చాలా కష్టం. పిగ్మెంటేషన్ పోగొట్టుకోవచ్చు నేను చెప్తున్నాను కదా. ఉన్న పిగ్మెంటేషన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ అడుగుతారు చాలామంది, మళ్ళీ రాదా అని చెప్పేసి. అది ఎవరు ప్రామిస్ చేయలేరు. ఎందుకు అంటే మీకు ఉన్న ప్రాబ్లమ్ని మనం పోగొట్టుకోవచ్చు, కానీ మళ్ళీ ఫ్యూచర్లో రాదు అనే ప్రామిస్ ఎవరమో చేయలేమ్మా. మీరు కేర్ తీసుకోవాలి. మీ స్కిన్ గురించి మీరు కేర్ తీసుకోవాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. సో అది ఏంటి అని అడుగుతారు, ఇప్పుడు చెప్తాను. ఫుడ్లో వచ్చేసి మీ ఫుడ్లో యాజ్ యూజువల్గా మంచినీళ్ళు బాగా తాగాలిమ్మా. కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వీళ్ళకి స్కిన్ గ్లో ఉండదు, పిగ్మెంటేషన్ కూడా పెరిగిపోతూనే ఉంటుంది అనమాట. కాబట్టి మలబద్ధకం లేకుండా ఉండాలి. అంతేకాకుండా మీ డైట్లో విటమిన్ సి ఫ్రూట్స్ బాగా ఉండేట్టుగా చూసుకోండి. తెలుసు కదా విటమిన్ సి ఫ్రూట్స్ అంటే జాంపళ్ళు, బత్తాయిలు, ఆరెంజెస్, గ్రేప్స్, కివీస్. సో ఇలా అన్నమాట. మీకు ఇష్టమైనవి మీరు తీసుకోవచ్చు. ఇకపోతే పొమోగ్రనేట్ అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది పపాయ మంచిదని రోజు బాగా పెద్ద బౌల్ నిండా తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు పపాయ అనేది వేడి, కాబట్టి మరీ ఎక్కువగా తినకండి. వేడి ఎక్కువైపోతే కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. అసలు మెయిన్ కాజ్ ఏంటి అంటే పిగ్మెంటేషన్కి సన్ రేడియేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనం ఎప్పుడైతే చిన్న స్పాట్ ఉన్నప్పుడు బయటకు వెళ్తామో మీకు ఒక 1 hour 2 hours రెండు 3 పిగ్మెంటేషన్ స్పాట్స్ ఎక్కువైపోతాయి. సో పిగ్మెంటేషన్ అంటే ఏం లేదు ఎక్స్ట్రా సెక్రీషన్ ఆఫ్ మెలనిన్ ఎక్కువగా సెక్రీట్ అయిపోయేసి ఒక చోట కాన్సన్ట్రేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ బుగ్గల దగ్గర చాలామందికి. దాన్ని మనం పిగ్మెంటేషన్ అంటాము. ఇంకా ట్యాన్ అంటే ఏంటి అంటే చక్కగా ఈవెన్గా స్కాటర్ అవుతుంది. అంటే సమానంగా మొత్తం చర్మం అంతా వస్తుంది మెలనిన్. దాన్ని మనం ట్యాన్ అంటాం. ట్యాన్ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు, కానీ పిగ్మెంటేషన్ అంత ఈజీగా రిమూవ్ చేయలేము. మీరు కొంచెం దాని మీద ట్రై చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ మెథడ్స్ ద్వారా అన్నమాట. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఆహారం కూడా. మీరు ఎవరైతే పచ్చళ్ళు బాగా తింటారో, ఉప్పు బాగా తింటారో, మసాలాలు బాగా తింటారో వీళ్ళకి పిగ్మెంటేషన్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ అంటే మీరు అడగచ్చు, మరి ఇవేవి లేకుండా ఎట్లా, అసలు ఏమి తినకుండా ఉంటే నాకు ఇష్టపడదు అని చెప్పేసి. కొంచెం తినొచ్చు, కానీ మరీ ఎక్కువగా మాత్రం తినకూడదు. ఇకపోతే ఎండల్లో చాలా ఈజీగా తిరిగేస్తూ ఉంటారు మిట్ట మధ్యాహ్నం ఎండలో, లేదా క్లౌడీగా ఉన్నప్పుడు కూడా. అంటే క్లౌడీగా ఉంది కానీ సూర్యుడైతే పైన ఉన్నాడు, సూర్యకిరణాలు కూడా మనకు తగులుతూనే ఉంటాయి.
కాబట్టి వర్షాకాలంలో కూడా ఏంటి అంటే మనము చల్లగా ఉంది కదా అని బయటకు వెళ్ళాము అంటే సన్ రేడియేషన్ ఉంటుంది, ఈజీగా మనకు పిగ్మెంటేషన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళాలి లేదా సన్ స్క్రీన్ వాడి వెళ్ళాలి. కాకపోతే సన్ స్క్రీన్ అంటే గుర్తొచ్చింది, చాలామందికి అదొక అపోహ ఏంటి అంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నారు అంటే అసలు సన్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ అన్నట్టు అనుకుంటూ ఉంటారు. మీరు SPF 50 వాడినా 15 వాడినా 90 వాడినా కానీ మీరు కొంచెం సేపటి తర్వాత నల్లబడతారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత ఎక్కువ SPF అంటే మీకు అంత ప్రొటెక్షన్ అని అనుకోవద్దమ్మా. కాకపోతే డెఫినెట్గా కొంచెం సేపు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది, అంతేకాని మీరు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగారు అంటే మాత్రం SPFలు ఏం చేయలేవు మిమ్మల్ని. కాబట్టి ఖచ్చితంగా వీలుండేవాళ్ళు గొడుగు వాడాలి రెగ్యులర్గా వెళ్ళాలి అంటే బయటికి. కొంతమంది పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకందరికీ నేను చెప్తూ ఉంటాను చక్కగా గొడుగు తీసుకెళ్ళమా, ఫుల్ ప్రొటెక్షన్, బాడీ కూడా నల్లబడదు అని చెప్పేసి. ఎవరైతే ఎండలో బాగా తిరుగుతారో వాళ్ళకి చాలా ఈజీగా పిగ్మెంటేషన్ వస్తుందమ్మా. టూర్లకు వెళ్ళినప్పుడు కూడా మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ముఖ్యంగా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ముక్కు మీద లిప్స్ దగ్గర చాలా ఎక్కువ పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. సో ఇది పోవాలి అంటే నెలలు పడుతుంది. కాబట్టి అప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్స్ వాడాలి, లేదా ఏదన్నా మరీ స్కిన్ డ్రై అయిపోకుండా మాయిశ్చరైజర్స్ కూడా బాగా వాడాలి. ఇకపోతే డైట్లో ఏం తింటే పిగ్మెంటేషన్ పోతుంది అంటే లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ముఖ్యంగా విటమిన్ C ఉండేదని అనుకున్నాం కదా. అలానే ముల్లంగి, రాడిష్, ఇది కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అలానే రాడిష్ మంచిది కదా అని రోజు ఎక్కువ తినకూడదు. ఒక 2-3 డేస్ ఒక 5-6 ఇంచెస్ పీస్ తింటే చాలు. అది మీరు చపాతీలో కలుపుకోండి, సాంబార్లో వేసుకోండి, చట్నీలు చేసుకోండి, ఎలాగైనా కానీ అన్నమాట. ఇది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. కాకరకాయ ఇంకొకటి, ఎవరైతే కాకరకాయను రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ మరీ అంత ఎక్కువగా రాదు. ట్రై చేసి చూడండి కావాలి అంటే. సో పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత మాత్రం మీరు బాగా ఎక్కువైన తర్వాత మాత్రం మీకు మీరు తగ్గించుకోవాలని పసుపు లేదా నిమ్మకాయ, ఇంకా ధనియాలు, కొత్తిమీర ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. ఇవి చాలా చాలా తప్పుమ్మా. మీరు యాక్చువల్గా గమనిస్తే పిగ్మెంటేషన్ వచ్చిన స్కిన్ దగ్గర డ్రై అయిపోయి ఉంటుంది స్కిన్. పసుపు డ్రై చేస్తుంది, నిమ్మకాయ డ్రై చేస్తుంది, కొత్తిమీర అంతకంటే డ్రై చేస్తుంది, ఇంకా కొంతమంది వెల్లుల్లి కూడా పెడుతూ ఉంటారు. దీనివల్ల భయంకరంగా పాడైపోతుంది మీ స్కిన్. ఇలాంటి పొరపాట్లు చేయకండి మా. ఇంకొకటి అలోవెరా జెల్ పెడుతూ ఉంటారు. అలోవెరాని మీరు తీసిన తర్వాత దాన్ని చాలా ప్రాసెస్ చేయాలి, కడగాలి బాగా. కడిగిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. కానీ నన్ను అడిగితే అలోవెరా పిగ్మెంటేషన్ ఏమాత్రం తగ్గించలేదు. మీరు వాడాలన్నా కానీ అలోవెరాని బాగా నీట్గా కడిగేసి చాలాసార్లు తర్వాత వాడుకోవచ్చు. ఇంకా తినడం చాలా మంచిది అలోవెరాని. మీరు హెయిర్కి స్కిన్కి పెట్టుకున్నారు అంటే అనవసరంగా పాడైపోతుంది, నల్లబడ్డామని మాకు ఎంతోమంది వస్తూ ఉంటారు క్లయింట్స్. సో ఇలాంటివి చేయండి మా. ముఖ్యంగా ఏంటి అంటే ప్రొఫెషనల్స్ని కలిసి స్కిన్ లైటనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి వాడండి. సో దీంట్లో చాలా ఉన్నాయమ్మా. మన దేశంలో కొన్ని బ్యాన్ చేసిన ప్రోడక్ట్స్ కూడా చాలా సునాయాసంగా వాడేస్తూ ఉన్నారు. సో మీకు పిగ్మెంటేషన్కి వాడే క్రీమ్ మీకు పడింది అని అర్థం ఏంటి అంటే మీ స్కిన్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ఏమాత్రం బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, ఎర్రగా అవుతూ ఉన్నా, లేదా డ్రై అయిపోతూ ఉన్నా అది మీకు పడడం లేదని అర్థం. ఇమీడియట్గా ఆపేసేయండి. అది అంటే ఎవరిచ్చినా ఆపేయండి, డాక్టర్లు ఇచ్చినా ఆపేయండి, బ్యూటీషియన్స్ ఇచ్చినా ఆపేయండి, షాప్లో ఇచ్చినా కానీ ఆపేయండి. మీకు అది పడడం లేదని అర్థం అంతే. సో అది ఎక్కువగా వాడారు అంటే అనవసరంగా మీ స్కిన్ ఇంకా పాడైపోతుంది, ఇంకా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మంచి ప్రోడక్ట్ వాడండి. దానివల్ల ఏంటంటే మీకు పిగ్మెంటేషన్ మంత్ బై మంత్ లైటన్ అవుతూ ఉంటుంది మా. ఏది కూడా ఒక నెలలో రిజల్ట్ రాదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. అలాంటి ప్రోడక్ట్స్ వాడారు అంటే దాంట్లో ఏదో ఉన్నాయని అర్థం. అది 2-3 నెలల తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ అది కనిపిస్తుంది మనకు కనిపిస్తుంది. కాబట్టి అలాంటివి వాడొద్దు. సో పిగ్మెంటేషన్ ఉంటే వరీ అవ్వద్దు. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, మ్యామ్ మేము పెళ్ళిళ్ళకి వెళ్ళలేకపోతున్నాం, బయటకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి. ఇంకా కొంతమంది అదొక దురదృష్టం అనే అపోహ కూడా ఉంది. చాలా తప్పు ఇది. అది జస్ట్ ఒక స్కిన్ డిజార్డర్ అంతే. చాలామందికి వస్తుంది. ఈ రోజుల్లో మీరు బయటకు వెళ్ళి గమనించారంటే ఆడవాళ్ళకు ఉంది, మగవాళ్ళకు ఉంది. కాబట్టి అదేదో దురదృష్టానికి సంకేతం కాదమ్మా. చాలామంది ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు నన్ను, అదొక పిచ్చి అంతే, ఇంకేం లేదు. ఏదున్నా కానీ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుందమ్మా. మీరు కరెక్ట్గా డైట్ తీసుకొని మంచి కేర్ కానీ తీసుకున్నారు అంటే తప్పకుండా తగ్గుతుంది. ఇంకొక చిన్న సలహా కూడా ఏంటి అంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, చాలా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మీ ఇంట్లో పాల మీద మేగడ దొరుకుతుంది, కాచిన పాల మీద మేగడ, దాంతో మసాజ్ చేసుకోండిమా. మీకు స్కిన్ నిజంగా చాలా బాగుంటుంది. ఎవరి స్కిన్ అయితే హెల్దీగా ఉంటుందో వాళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.